హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధన్విత రాజ్ వ్లాగ్స్. సో ముందుగా నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ అలాగే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బళ్ళారి నుండి మంత్రాలయం వెళ్తున్నాం అనమాట. సో అందుకని బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాము. ఈ బస్సు 3:30కి బస్సు ఉన్నదండి. మేము 2:30 కల్లా ఇంటికా నుంచి బయలుదేరిపోయాము. బట్ మాకు డైరెక్ట్ మంత్రాలయం బస్సు దొరకలేదు. అందుకని ఫస్ట్ ఆదోని బస్సు ఎక్కి తర్వాత మంత్రాలయం బస్సు ఎక్కుతామన్నమాట. సో ఇక్కడ బళ్ళారి నుండి మంత్రాలయానికి 3.5 అవర్స్ జర్నీ ఉంటుందండి. సో మా బస్ జర్నీ అయితే హ్యాపీగానే జరిగింది. నాకైతే బస్ పడదండి, అందుకే విండో సీట్లో కూర్చున్నాను అనమాట. ఈ ప్లేసెస్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ రూట్ వెళ్ళే దారిలో అన్ని కొండలేనండి, చాలా బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. మీరు ఎంతమంది మంత్రాలయం వెళ్ళారు కామెంట్ చేయండి. సో ప్లీజ్ నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. అండ్ అలాగే మనం ఇప్పుడు కర్ణాటక స్టేట్ దాటి ఆంధ్ర స్టేట్లోకి ఎంట్రీ అయ్యామన్నమాట. సో ఈ మంత్రాలయం టెంపుల్ మనకి ఆంధ్రాలోనే ఉన్నదండి, బట్ ఎక్కువగా వచ్చేది కర్ణాటక నుంచి వాళ్ళు ఎక్కువ వస్తారనమాట. అయితే ఇక్కడికి వచ్చాక 4:30 అయిందండి. 4:30 అయ్యాక ఇక్కడ ఒక హోటల్ కాడ బస్సు స్టాప్ చేశారు. ఈవినింగ్ కదా, ఎవరైనా టీ తాగుతారని అండ్ అలాగే ఏమైనా స్నాక్స్ లాంటివి ఏమైనా తింటారని ఒక 1/2 అవర్ బస్ స్టాప్ చేశారనమాట. తర్వాత బస్సు ఇంకా మూవ్ చేశారు. అయితే 7 కల్లా మేము ఫైనల్లీ మంత్రాలయం అయితే రీచ్ అయిపోయామండి. సో మేము రూమ్ తీసుకొని నైట్ అంతా స్టే చేసేది, ఫుడ్ తినేది వీడియో కొంచెం మిస్ అయింది, ఏమనుకోకండి. అండ్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచి అందరం స్నానాలు చేసి రెడీ అయ్యి ఇంకా స్వామివారి దర్శనానికి వెళ్ళామన్నమాట. 5:36 అయింది. ఆ టైంకి వెళ్ళాము, కానీ మేము వెళ్ళడానికి జనం తక్కువ ఉన్నారు, కానీ దర్శనం చేసుకునేసరికి జనం చాలామంది ఉన్నారండి. ఫస్ట్ ఇక్కడ మంచాలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత లోపలికి వెళ్ళి ఆ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవాలంట. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ జెంట్స్ అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా జెంట్స్ అయితే ఫస్ట్ స్వామివారి నాగేంద్ర స్వామిని పంచికట్టుతోటి దర్శనం చేసుకోవాలండి. షర్ట్ బనియన్ తీసి ఓన్లీ పంచికట్టుకుని స్వామివారిని దర్శించుకోవాలంట. అయితే రాఘవేంద్ర స్వామివారిని దర్శనం చేసుకోవడానికి లోపలికి అయితే వెళ్ళామని, బట్ మొబైల్ నాట్ అలౌడ్ అనమాట. సో మేము బయట నుంచి వీడియో తీసి చూపిస్తున్నాను. చాలామంది భక్తులు వచ్చారండి. మేము వచ్చినప్పుడు మేము కొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చాము కదా, ఇంత రష్గా లేదు. దర్శనం అయిపోయాక బయటికి వెళ్ళే ముందు చూస్తే చాలామంది రష్ ఎక్కువగా ఉన్నారండి. సో మంత్రాలయం టెంపుల్ అంటే చాలా బాగుందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అండ్ ఇంతమంది జనం ఉంటారని నేను అసలు అనుకోలేదు. సో మా పాప అయితే పడుకున్నదండి, స్వామివారిని దర్శనం చేసుకోలేదు, ఎంత లేపినా లేవలేదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచింది కదా, పాపం 4కి అట్లా లేచిపోయింది, అందుకని తను పడుకుంది. అసలు ఎంత లేపినా లేవలేదండి మా పాప. కానీ తర్వాత దర్శనం అంతా అయిపోయినాక లేచి చూస్తుంది అప్పుడే అయిపోయిందా అని. ఇంకా ఫైనల్లీ దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసామన్నమాట. బయట అంతా కూడా చాలామంది ఉన్నారు, రష్ అయితే చాలా జనం ఉన్నారు. అసలు ఎక్కడెక్కడి నుంచో చాలామంది జనం వస్తున్నారండి. ఇక్కడ ఎప్పుడు గురువారం ఎక్కువ జనం వస్తారంటండి, భక్తులు అయితే ఎక్కువ గురువారమే వస్తారంట. కానీ ఇప్పుడు సండే అది కూడా వస్తున్నారు. మేము సండే వెళ్ళాం కాబట్టి సండే ఇంతమంది వచ్చారంటే ఇంక గురువారం ఇంకెంతమంది వస్తారో. దర్శనం అయితే చాలా బాగుంది అండ్ టెంపుల్ కూడా చాలా బాగుందండి. సో మంత్రాలయం టెంపుల్ కానీ అంతా చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడికి ఎవరైనా రాకపోయి ఉంటే ఖచ్చితంగా వచ్చి చూడండి. నాకు చిన్న తిరుపతిలాగా కనబడింది, అంత రష్గా, అంత భక్తులు అంతమంది రావడం. అండ్ ఇక్కడ తలనీలాలు కూడా ఇస్తున్నారండి, చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము ఇంకా మంత్రాలయం ఒకటి చూసి ఇంకా రిటర్న్ వెళ్తున్నాము. ఎందుకంటే పక్కన ఉన్న ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ తుంగభద్ర వాటర్ కాడికి మేము వెళ్ళలేకపోయాము కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. నెక్స్ట్ టైం మంత్రాలయం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేము అక్కడికి వెళ్తాము. ఆ వీడియోస్ నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను.
సో స్వామివారి దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా మేము బయటికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ ఇంకా షాప్స్ అవి ఉంటాయి కదండి టెంపుల్స్ పక్కన, ఇంకా అవి షాప్స్ చూద్దామని వెళ్తున్నాము. మా పాపకి అయితే బొమ్మలు తీసుకున్నాను. అన్ని యానిమల్స్ బొమ్మలను ఒకటి ఆడుకునే బొమ్మ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకా మేము బ్యాంగిల్స్ అండ్ బ్రాస్లెట్స్, పౌచెస్, పర్సెస్ అవి కూడా తీసుకున్నామండి. చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ తర్వాత ఇక్కడ రాఘవేంద్ర స్వామి వారి చిన్న చిన్న బొమ్మలు విగ్రహాలు అవి ఉన్నాయండి. అలాగే దేవుడి సామాన్లు పూజ చేసుకునే అవి కూడా ఉన్నాయి, అవి తీసుకున్నాం. అండ్ అలాగే పసుపు, కుంకుమ, ప్రసాదం అవి కూడా తీసుకున్నామండి. సో ఇక్కడ మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దర్శనం అంటే చాలా బాగా జరిగిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకా మా మినీ షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఏమో చిన్నవి తీసుకున్నాము. అండ్ అలాగే మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.